అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. లెమన్ పికిల్ ఉంటది గదండీ! లెమన్ పికిల్‌లో అయితే సాల్ట్ చాలా ఎక్కువగా ఉందండి. అంటే ఇది పెట్టి కొన్ని రోజులైంది. అప్పుడేమో ఉప్పు సరిపోయినట్టు అనిపిచ్చింది. ఇప్పుడేమో సాల్ట్ ఎక్కువగా ఉందండి. సో, అలాగే కారం గూడా కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపిచ్చింది. అందుకని చెప్పి నేనైతే ఈ చిన్న టిప్‌నయితే ఫాలో అయ్యా అండి. ఇంకా ఒక 4, 5 లెమన్స్ అయితే తీసుకొని వాటిని నీట్‌గా కడిగి, తుడిచి కొంతసేపు ఆరబెట్టిన తర్వాత ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకొని పాత నిమ్మకాయ పచ్చడి ఉంటుంది కదండీ! ఈ ముక్కల్ని కూడా దాంట్లో వేసేసాను. ఇంకా జ్యూస్ రావడం కోసం కొన్ని లెమన్స్‌ని అయితే జ్యూస్ పిండానండి. సో, ఇలా ముక్కలు వేసిన తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలు అలాగే పాత నిమ్మకాయ పచ్చడి బాగా కలిసిపోయేలాగా అయితే బాగా కలుపుకోవాలండి. దీంట్లో అయితే చూసారు కదా! జ్యూస్ కూడా పోసాను. ఇంకా కలుపుకోవడానికి బాగా ఈజీగా ఉంది. దీంట్లో కొంచెం ఆవాలు, మెంతులనైతే డ్రై రోస్టే అండి. డ్రై రోస్ట్ చేసి మరీ మెత్తగా కాకుండా ఇట్లా కొంచెం కచ్చా పచ్చాగా అయితే మిక్సీ పట్టుకొని వేశాను. అలాగే తెల్లగడ్డలు కూడా పైన పొట్టు తీసేసి తెల్లగడ్డలు కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇంకా నేను ఉప్పు అయితే యాడ్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్ ఎక్కువగా ఉందని చెప్పి ఇట్లా మళ్ళీ లెమన్స్‌ని అయితే కట్ చేసి వేసా అండి. కారం కూడా అయితే సరిపోయింది. ముందు కొంచెం ఎక్కువగా ఉంది. ఇప్పుడైతే కారం కూడా సరిపోయింది. 2, 3 డేస్ అయ్యాక ఇంకా పచ్చడి బాగా ఊరి నిజంగా టేస్ట్ అయితే చాలా బావుందండి. సో, నా ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి.